మనకేంటంటే ఇది దెబ్బ కొట్టడానికి కొన్ని దేశాలు ప్రయత్నించవచ్చు. ఆపరేషన్ సింధూర్ మనం పాజ్ అని ప్రకటించిన తర్వాత ఆసిమ్ మునీర్ బహిరంగంగానే అన్నారు ఆయన, మేము నెక్స్ట్ టైం మేము దాడి చేస్తే గనక మేము ఈస్ట్ నుంచి మొదలు పెడతాము, జామ్నగర్ను కూడా మేము లక్ష్యంగా చేసుకుంటాము. బంగ్లాదేశ్ నుంచి వస్తారు వాళ్ళు. అండ్ ఇది అన్న తర్వాత అస్సాంలో ఉల్ఫా మిలిటెంట్స్ అటాక్ జరిగింది. అటాక్ చేయబోయారు, బట్ మనం కంటైన్ చేసాం. దాని తర్వాతే డ్రోన్ స్ట్రైక్స్ జరిగాయి. ఆ డ్రోన్ స్ట్రైక్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి మనము బ్రేవ్ అవార్డ్స్ కూడా ఈసారి ఇచ్చాం. బట్ ఒక రూమర్ ఏముందంటే వాళ్ళు యాక్చువల్లీ అస్సాం ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేయాలనుకున్నారని. సో ఆల్రెడీ ఈ ప్లాన్స్ జరుగుతున్నాయి, రిఫైనరీస్ మీద దాడి చేయాలి అని. పాకిస్తాన్ వాళ్ళు. కరెక్ట్. పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, ఆర్ యుఎస్ కూడా అవ్వచ్చు. మనం ఎవరిని రూల్ అవుట్ చేయలేము, ఎందుకంటే భారత్ ఎదుగుదల ఎవరికీ ఇష్టం లేదు. సో పాకిస్తాన్ ఒక టూల్గా వాడుకుని ఏమన్నా చేయొచ్చు. ఇదే టైంలో మన పోర్ట్స్ను కూడా మన వాళ్ళు సెక్యూరిటీని బలంగా పెంచుతూ వస్తున్నారు. ఇది వరకు మనం ఎయిర్పోర్ట్స్కి ఎక్కువగా సిఐఎస్ఎఫ్ భద్రత ఇవ్వడం చూసాం. కొన్ని పోర్ట్స్కి సిఐఎస్ఎఫ్ ఇస్తూ వచ్చింది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. హోమ్ అఫేర్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెక్యూరిటీ ఇచ్చేది. ఇప్పుడు పోర్ట్స్ మన భారతదేశంలో ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్ అన్నిటికీ కూడా సిఐఎస్ఎఫ్ భద్రత ఇస్తోంది, మేజర్ పోర్ట్స్ని. జామ్నగర్ రిఫైనింగ్ ఫెసిలిటీస్ కూడా సిఐఎస్ఎఫ్ భద్రత ఇస్తోంది. సో అంటే మన నిఘా వర్గాలకు కానివ్వండి, మన ప్రభుత్వానికి కానివ్వండి, ఎక్కడో ఒక సందేహం ఉంది వీటి మీద దాడి జరగచ్చని.